ప్రైజ్ లార్డ్. మరొకసారి దేవుని లేఖనాల్లోంచి కొన్ని విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. విశ్వాసము అనగానే ఏమి, విశ్వాస క్రియలు ఎలా ఉండాలి? పరిశుద్ధ లేఖనాల్లోంచి కొన్ని విషయాలు మనం చూస్తే, పౌలు గారు హెబ్రీలకు రాస్తూ 11వ అధ్యాయంలో ఈ విధంగా ఆయన దాన్ని వివరిస్తూ వచ్చారు. విశ్వాసం అంటే 11:1 విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం అంట. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అంటే విశ్వాసం అంటే మనము ఇప్పటి వరకు చూడని, మనం కానని, తెలియని, ఎరుగని విషయాలపై నమ్మకం ఉంచటము. దాన్ని విశ్వాసం అని పౌలు గారు హెబ్రీలకు రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. నిరీక్షించబడు వాటి యొక్క అంటే మనము ఒక విషయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము, ఎదురు చూస్తూ ఉన్నాము. అది ఇంకా ప్రజెంట్ ఏమంటాం, ప్రస్తుత కాలంలో అది మనం ఇంకా చూడలేదు. భవిష్యత్తులో మనము దాన్ని పొందుకోబోతూ ఉన్నాము, చూడబోతూ ఉన్నాము. దాని పట్ల నిరీక్షణ కలిగి ఉండటం, లేదా దాని పట్ల విశ్వాసం కలిగి ఉండటం, నమ్మకం కలిగి ఉండటం, దాన్నే విశ్వాసం అంటా ఉన్నాడు. కాబట్టి విశ్వాసము, మరి మన విశ్వాసం ఎలా ఉంది? ఈరోజు మనం దేన్ని బట్టి మనం నమ్ముతూ ఉన్నాం చూద్దాం. లేఖనాల్లోంచి కొన్ని విషయాలు చూద్దాం. ఒకరోజు ప్రభు పరిచర్లో తన శిష్యుడైనటువంటి తోమా గారు ఒక సందర్భంలో ప్రభు యొక్క పునరుత్థానాన్ని మరి నమ్మని వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనము 25 నుంచి చదువుతాం మనం. ఒకరోజు ప్రభువారు శిష్యుల మధ్యలో తాను మరి ఆయన ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, ఆ సందర్భంలో తోమా గారు లేనప్పుడు తోమా గారు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మేము ప్రభువుని చూసామని తక్కిన శిష్యులు మాట్లాడుతూ ఉంటే తోమా గారు అంటారు, నేను నమ్మను, చూస్తే కానీ నమ్మను అని మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. ప్రభు యొక్క గాయాల్లో నేను ఏలు పెట్టి చూస్తే కానీ నమ్మను అనేటువంటి మాటలు మనం చూస్తాం. అప్పుడు నెక్స్ట్ మరుదినము ప్రభువారు మళ్ళీ వారందరూ మరి వారి యొక్క గదిలో వారు కూడుకున్నప్పుడు ప్రభువారు వారి మధ్యలో మళ్ళీ తాను కనపరుచుకున్నప్పుడు, అప్పుడు ప్రభువారు తోమాను పిలిచి, తోమా, ఇదిగో నా చేతి గాయాల్లో నీ వేలు ఉంచి నమ్ము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అని ప్రభువారిని పిలిచినట్టుగా మనం చూస్తాం. అప్పుడే ప్రభు మాట్లాడుతూ 29వ వచనంలో, నువ్వు చూచి నమ్మితవు కానీ చూడక నమ్మినవాడు ధన్యుడు అని ప్రభువారు అక్కడ మరి సెలవిచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే విశ్వాసం అంటే నాకేమర్థమైందంటే, చూచి నమ్మేది కాదు విశ్వాసము. రుజువులు చూచి నాకు ప్రూఫ్ కావాలి, చూపిస్తేనే నమ్ముతాను అనేది విశ్వాసం కాదు, కానీ చూడకుండా నమ్మటమే విశ్వాసం అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి చూడని విశ్వాసాలు కొన్ని బైబిల్లో మనం కొన్ని చూద్దాం. ఉదాహరణకి మనం మొదటి నుంచి చూస్తే హేబేలు కయ్యను విషయంలో చూస్తాం. ఇద్దరు కూడా దేవుని ఎదుకు వచ్చి వారు దేవునికి మరి వాళ్ళు అర్పణలు ఇచ్చినప్పుడు, మరి హేబేలు యొక్క అర్పణ దేవుడు స్వీకరించినట్టుగా చూస్తాం. కయ్యూని యొక్క అర్పణని దేవుడు మరి తిరస్కరించినట్టుగా చూస్తాం. మరి ఇద్దరు ఇచ్చినవి కూడా శ్రేష్టమైనయే, కానీ మరి ఎందుకు ప్రభువారు హేబేలు యొక్క అర్పణని ఆయన అంగీకరిస్తూ వచ్చాడంటే,
హేబేలు ఇచ్చినటువంటి విధానము దేవుడికి నచ్చింది. హేబేలు యొక్క హృదయ స్థితి దేవుడికి నచ్చింది. హేబేలు యొక్క విశ్వాసము దేవుడు చూశాడు. హేబేలు విశ్వాసంతో ఇచ్చాడు. హేబేలు కానీ కయ్యూను కానీ వారు దేవుని చూడలేదు. ఓన్లీ ఆదాము అవ్వలే దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. కానీ తర్వాత జనరేషన్ అయినటువంటి ఈ హేబేలు కయ్యూను దేవునితో సహవాసం కలిగి ఉండలేదు. కానీ హేబేలు దేవుని విశ్వాసం ఉంచి అర్పణ ఇచ్చినట్టుగా చూస్తాము. కయ్యూను మరి అవిశ్వాసిగా దేవునికి అర్పించినట్టుగా మనం చూస్తాం. అందుకే హేబేలు యొక్క అర్పణని దేవుడు స్వీకరించినట్టుగా మనం చూస్తాం. సో దేవుణ్ణి మనం చూడకపోయినప్పటికీ మనం నమ్మకంగా విశ్వాసంతో అర్పించినప్పుడు దేవుడు స్వీకరిస్తాడు. అదే హేబేలు విశ్వాసం మనం చూస్తున్నాం. తర్వాత దినాల్లో మనం మళ్ళీ నోవహు గారిని చూస్తే, నోవహు దినాల్లో కూడా మరి మనం చూస్తే హెబ్రీ పత్రికలో చూస్తే 11వ అధ్యాయము ఇక్కడ 7వ వచనం చూస్తే, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి అని రాయబడి ఉంది. విశ్వాసాన్ని బట్టి నోవహు అది వరకు చూడని సంగతులు. ఏంది అది వరకు చూడని సంగతులు? దేవుడు అతనికి ఏం ఆజ్ఞాపించాడు? నోవహు కుటుంబాన్ని దేవుడు మరి భూమి మీద నీతిమంతులై ఉన్నట్టుగా చూచి దేవుడు వారితో వాగ్దానం చేయాలని ఆశపడ్డాడు, తలంచాడు. అందులో భాగంగా, ఆ ప్రణాళికలో భాగంగా నోవహు నువ్వు ఓడను తయారు చేస్తే కొద్ది దినాల్లోగా నేను ఈ భూమి మీదకి ప్రచండ వర్షాన్ని నేను కురిపిస్తాను. ఈ భూమి మీద మనుషుల యొక్క జీవితాలు, వారి యొక్క హృదయాలు నా దృష్టికి చెడ్డవిగా ఉన్నాయి. వాళ్ళు దుర్మార్గులు అయిపోయారు. వారందరినీ నేను నాశనం చేయాలని నేను అనుకుంటున్నాను. నీవు నీ కుటుంబం మాత్రం నా దృష్టికి నీతిగా ఉంది. మీరు మాత్రం ఆ ఓడలోకి ప్రవేశించండి ఆ రోజున, దానికన్నా ముందుగా. అలాగే భూమి మీద ఉన్నటువంటి జంతు జీవరాశులు ఇవన్నీ కూడా మరి జతలుగా వాటిని కూడా నువ్వు దాంట్లో వాటిని తోలుకు రావాలి అని దేవుడు ఒక ఆజ్ఞాపించినప్పుడు, నోవహు చూడండి ఎంత నీతిమంతుడో, ఎంత విశ్వాసో. అప్పటిదాకా చూడలేదు. ఏం చూడలేదు అంటే వర్షాన్ని చూడలేదు ఆయన. సృష్టి ఆరంభమైన కాడ నుంచి నోవహు దినాల వరకు ఆల్మోస్ట్ ఆల్ 10 జనరేషన్స్ ఉంటాయి. ఆదాము నుంచి చూస్తే 10 తరాల వరకు కూడా వర్షం లేదు భూమి మీద. కానీ నీరుంది కానీ వర్షం లేదు. ఆదామును తయారు చేసినప్పుడు కూడా భూమి నుంచి ఆవిరిని పుట్టించినప్పుడు వచ్చినటువంటి ఆ తేమతోని ఆ మట్టిని తడిపి ఆయన ముద్దగా చేసి ఆదాముని తయారు చేసినట్టు మనం చూస్తాం. తర్వాత అవ్వని ఆదాము నుంచి తీసినట్టుగా మనం చూస్తాం. అంటే అప్పటిదాకా వర్షాలు లేవు, కానీ నోవహు నమ్మాడు, దేవుణ్ణి నమ్మాడు. ఇక్కడ విశ్వాసం అంటే ఏంటి అంటే అప్పటిదాకా చూడని సంగతుల విషయం మీద నమ్మకం ఉంచటం. నోవహు ఎందుకు ఉంచావు నువ్వు నమ్మకం అంటే దేవుడు చెప్పాడు కాబట్టి నమ్మకం ఉంచాడు. ఇది ఆయన విశ్వాసం అనగా అప్పటి వరకు అది వరకు తన జీవితంలో చూడని విషయాలని నమ్మటం. ఎంత గొప్ప విశ్వాసమో కదా. అప్పటిదాకా చూడలేదు, ఆయనకు తెలియదు, వర్షం అంటే తెలియదు, కానీ దేవుడు చెప్పాడు నేను నమ్ముతున్నాను, ఆయన నమ్మాడు. ఆ తర్వాత అబ్రహాము జీవితాన్ని చూస్తే, అబ్రహాము కూడా పిలిచినప్పుడు, ఆదికాండం 12వ అధ్యాయాన్ని పిలిచినప్పుడు, అబ్రహాము నువ్వు లేచిరా, నీ ఇంటి నుంచి, నీ కుటుంబం నుంచి, నీ బంధువుల నుంచి, నీ స్నేహితుల నుంచి, నీ దేశం నుంచి అందరినీ విడిచి వచ్చేయి అన్నప్పుడు అబ్రహాము మారు మాట్లాడకుండా లేచి బయలుదేరినట్టుగా మనం చూస్తాం. అబ్రహాము గురించి రాయబడింది ఇదే 11:8 అబ్రహాము తాను స్వాస్థ్యముగా విశ్వాసాన్ని బట్టి అబ్రహామును పిలిచినప్పుడంట, విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపునకు లోబడ్డాడంట. దేవుని పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశంకు బయలుదేరి వెళ్ళిపోయాడు. దేవుడు ఏదో స్వాస్థ్యం ఇస్తా అని చెప్పాడంట. దేవుడు ఏదో ఒక దేశాన్ని స్థలముగా వాగ్దానముగా
ఇస్తానని మాటిచ్చాడంట. దాని కొరకు ఆయన లేచి బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇక్కడ ఏం రాయబడిందంటే ఆశ్చర్యంగా ఒక బ్యూటిఫుల్ వర్స్ ఇక్కడ మనం చూస్తాము. ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళను. ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక తెలియకుండానే బయలుదేరి వెళ్ళిపోయిందంట అబ్రహాం గారు. దీన్నే విశ్వాసం అంటాం. ఈ డజన్ నో వే టు గో. ఆయన తెలియదు ఎక్కడికి వెళ్ళాలో. దేవుడు చెప్పలేదు, ఈయన అడగలేదు. లెమ్మన్నాడు, లేచాడు, పొమ్మన్నాడు, పోయాడు. అది విశ్వాసం. అబ్రహాం విశ్వాసము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అయినప్పటికీ దేవుని నమ్మి ఆయన బయలుదేరి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. మనం రోమపత్రిక 4:18 ఒక మాట చూస్తాం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అతను నిరీక్షణ కలిగి నమ్మాడని ఒక మాట మనం చూస్తాం. ఇది అబ్రహాం యొక్క విశ్వాసం. ఆ రోజు ఆయనకి నిరీక్షణకు ఆధారం లేదు, కానీ ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. పిల్లల విషయంలో, వాగ్దాన దేశ విషయంలో ఏళ్ల తరబడి ఉన్నాడు. ఆయన వెయిట్ చేశాడు. అది అబ్రహాం విశ్వాసం. ఇంకా మనం చూస్తే హేబేల్ కానీ, అబ్రహాం కానీ, నోవాహు కానీ, యేసోపు కానీ, యేసోపు కూడా మరి ఐగుప్తులో ఉన్నప్పుడు తన వారసులతో, తన సంతతి వారితో ఆయన మాట్లాడుతూ ఆదికాండం 50:24-25 వచనాల్లో మాట్లాడుతూ, మన దేవుడు, మీ దేవుడు తప్పకుండా మిమ్మల్ని చూడవచ్చును కాబట్టి మీరు ప్రిపేర్డ్గా ఉండండి. మిమ్మల్ని ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన దేశానికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు అని యేసోపు గారు ఆయన చనిపోయే ముందు ఆ చివరి మాటలు ఆయన నిశ్చయముగా చూడవచ్చునని మాట్లాడుతూ ఉంటాడు. ఎట్లా తెలుసు యేసోపుకి? ఎలా తెలుసు అంటే యేసోపు యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తప్పకుండా వస్తాడు, మిమ్మల్ని చూస్తాడు, విడిపిస్తాడు, నడిపిస్తాడు వాగ్దాన దేశానికి. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ లేదా ఆజ్ఞ, మీరు వెళ్తున్నప్పుడు ఇక్కడ నుంచి నా ఎముకలను, నా అస్థికలను తీసుకెళ్ళి మన పితరుల దేశంలో, ప్రదేశంలో పెట్టమని వారిని తన జనాంగాన్ని ఆజ్ఞాపించడం మనం చూస్తూ ఉంటాం. ఇది కదా విశ్వాసం. మోషే గారు కూడా అంతే. ఆయన పొందబోవు స్వాస్థ్యం మీద, పొందబోవు బహుమానం కొరకు ఆయన సమస్తాన్ని విడిచిపెట్టిన వాడిగా మనం చూస్తాం. విశ్వాసం అంటే ఇప్పటిదాకా వీరి జీవితంలో చూపించినటువంటి విశ్వాసమే విశ్వాసము. నూతన నిబంధనలో కూడా ఒక విశ్వాసాన్ని మనం చూస్తాం. చాలామంది ఉన్నారు. ఆ రోమన్ సెంచూరియన్, శతాధిపతి, ఆయన కూడా ఒకరోజు ఆయన దాసునికి ఆయన రోగగ్రస్తుడై ఉన్నప్పుడు ఆయన యేసుప్రభు వారి కొరకు పెద్దల్ని పంపించినప్పుడు మనం ఆయన విశ్వాసాన్ని చూస్తాం. ఆ శతాధిపతి అప్పటి వరకు యేసుప్రభుని చూడలేదు, విన్నదాన్ని బట్టి ఆయనకి విశ్వాసము కలిగింది. ఆయన ప్రభువును వేడుకొనమని పెద్దల్ని, స్నేహితులను పంపించినట్టుగా మనం చూస్తాం. ప్రభువారు అంటాడు, అతని విశ్వాసాన్ని గురించి విని ప్రభు ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం ఉన్నట్టుగా నేను ఎవరిని చూడలేదు, గొప్ప విశ్వాసం అని ఆ సెంచురియన్కి, ఆ శతాధిపతికి విషయంలో ప్రభువారు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. చూడకనే ఆయన విశ్వాసం ఉంచాడు. విన్నదాన్ని బట్టి, వినుట వల్ల విశ్వాసం కలుగును. అది క్రీస్తుని బట్టి వినుటని బట్టి విశ్వాసం కలుగును అన్నట్టుగా ఆ అధికారి, ఆ సెంచురియన్ నమ్మి తన దాసుని స్వస్థపరచుకున్నట్టుగా మనం చూస్తాం. ఇది విశ్వాసం అంటే. కాబట్టి ఇలాంటి విశ్వాసము మనం కలిగి ఉండాలి. విశ్వాసం ఒకటే ఉంటే సరిపోతుందా అంటే కాదు. విశ్వాసానికి గుర్తుగా, రుజువుగా క్రియలు ఉండాలి. ఇప్పుడు ఒక చెట్టు ఉంది,
ఆ చెట్టు ఫలించింది అని మనం ఎప్పుడు అంటాము అంటే, ఆ చెట్టు ఫలాలు కాసినప్పుడు, విస్తారమైన ఫలాలు కాసినప్పుడు దాన్ని ఫలించిన చెట్టుగా మనం మాట్లాడతాం. ఒక స్త్రీ ఎప్పుడు ఆమెను మనము అమ్మ అంటాము, తల్లి అంటామంటే, ఆ స్త్రీ యొక్క గర్భం ఫలించినప్పుడు, ఆమె పిల్లల్ని కన్నప్పుడు ఆమెని తల్లి అంటాము, అమ్మ అంటాము. అలాగే విశ్వాసము కూడా మరి ఏమంటాము, ఫలించిన విశ్వాసం అయితే, నిజమైన విశ్వాసం అయితే, ఆ విశ్వాసానికి మరి క్రియలైనటువంటి ఫలాలు మరి కాస్తాయి. అంటే ప్రతి విశ్వాసికి, నిజమైన విశ్వాసి క్రియల్ని కంటాడు, కాస్తాడు, ఫలిస్తాడు, కలిగి ఉంటాడు. మరి క్రియలేని విశ్వాసము మృతమని దేవుడి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యాకోబు మరి రాస్తూ 2వ అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటామట. 2వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే అక్కడ క్రియలు లేని విశ్వాసం విషయమై మాట్లాడుతూ ఉన్నాడు. క్రియలు అనగా, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను, క్రియలు అనగా దేవుని ఆజ్ఞానుసారము జీవించటమే విశ్వాసి యొక్క క్రియ. దేవుడు చెప్పింది చేయటమే, దేవుని ఇష్టానుసారంగా జీవించటమే విశ్వాస యొక్క క్రియ. వాక్యానుసారం జీవించటమే, ఆజ్ఞానుసారం జీవించటమే, ఇదే విశ్వాస యొక్క క్రియ. మరి నిజంగా మన విశ్వాసులు మనం చెప్పుకుంటున్న మనము ఈరోజు మన జీవితంలో విశ్వాస క్రియలు ఉన్నాయా? నిజంగా దేవుడు చెప్పినట్టుగా మనం జీవిస్తా ఉన్నామా? ఆ రోజు వాళ్ళు దేవుడు చెప్పినట్టుగానే జీవించారు. కాబట్టి విశ్వాసము క్రియలు కలిగి ఉండాలి. చూద్దామా, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చూద్దాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పినడలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షించగలదా? క్రియలు లేనప్పుడు ఎవడైనా విశ్వాసం ఉందని చెప్తే ఏం ప్రయోజనం? ఇప్పుడు నాకు విశ్వాసం ఉందని చెప్పి క్రియలు లేకపోతే ఉపయోగం లేదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అట్టి విశ్వాసం అని రక్షిస్తుందా? రక్షించదు. ఎగ్జాంపుల్, రాహబు జీవితంలో చూస్తే, ఆ రోజు ఇశ్రాయేలీయులు వేగుల వారు యెరికో పట్టణాన్ని ముట్టడి చేస్తున్నప్పుడు వారు ఆ దేశాన్ని మరి రహస్యంగా వారు వెళ్ళినప్పుడు, వేగుల వారు వెళ్ళినప్పుడు ఆ వేగుల వారికి రాహబు మరి స్థలం ఇచ్చింది, వారిని తన గృహంలోకి ఆహ్వానించింది. రాహబు ముందుగానే దేవుణ్ణి నమ్మిందామా? ఇశ్రాయేలు దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ దేవుని ముందు, ఆ ప్రజల ముందు ఎవరు నిలబడలేరు. వారు మా దేశాన్ని రాబో రోజుల్లో ఆక్రమించుకోబోతా ఉన్నారు అని ఆమె ముందుగా నమ్మింది. యెరికో పట్టణం ఆక్రమణకు ముందే రాహాబ్ అనేటువంటి వేశ్య ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవుడిని నమ్మింది. ఆ దేవుని యొక్క ప్రణాళికలో భాగమైనటువంటి ఈ వేగుల వారిని ఆమె కాపాడింది. ఆ రోజు తన ప్రాణానికి తెగించి ఆ వేగుల వారిని ఆమె దాచినట్టుగా మనం చూస్తాం. ఆమె విశ్వాసము ఆమె రక్షించింది. ఆ రోజు ఆ పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు ఆ రాహబు అన్న కోరిక అడిగింది, అయ్యా, మీ దేవుడు మా పట్టణాన్ని ముట్టడి చేస్తున్నప్పుడు, ఆక్రమించుకున్నప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం ఉంచుకోండి, నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పినప్పుడు ఆ ఇశ్రాయేలీయులు వారి దేవుడు మరి ఆమెని, ఆమె కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ రాహబు యొక్క విశ్వాసము ఆమెను, ఆమె కుటుంబాన్ని రక్షించింది. ఎలా? ఆమె విశ్వాసానికి క్రియలు ఉన్నాయి కాబట్టి. ఏంటా క్రియలు అంటే, దేవుని ప్రణాళికని ఆమె తన జీవితం నెరవేర్చింది, వారిని దాచింది, వారిని క్షేమంగా పంపించింది. ఆ రాజ్యంలో రాజుకు దొరకకుండా వారిని దాచిపెట్టి పంపించిందే, అదే ఆమె జీవితంలో చేసిన క్రియ. ఆ క్రియలను బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి క్రియలు చూపించింది. ఆ క్రియలను బట్టి ఆమె కుటుంబం రక్షించబడింది. కానీ ఇక్కడ మనల్ని ప్రశ్నిస్తూ ఉంది లేఖనాలు ఈరోజు. మరి ఆమె జీవితంలో ఆమె విశ్వాసము క్రియారూపం దాల్చింది. ఆమె క్రియలను బట్టి ఆమెకు రక్షణ వచ్చింది. దేవుడు రక్షించాడు ఆ రోజు వాళ్ళని.
ఈరోజు మరి నీ విశ్వాసానికి క్రియలు ఉన్నాయా? క్రియలు లేకపోతే మరి ఎలా రక్షించుకుంటావు అని ప్రశ్నిస్తూ ఉండు. సహోదరుడైనను సహోదరైనను దిగంబరులై ఆనాటికి భోజనము లేకున్నప్పుడు